కొంతమంది మేధావులు నా వీడియోలోకి వచ్చి ఒక క్వశ్చన్ రైట్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంట్రా అంటే, ఎందుకు బ్రదర్ మీరు స్టేట్ ఫేవరిజం చూపిస్తున్నారు? మనం అందరం ఇండియన్స్ కదా, ఎవరికి గెలిస్తే ఏంటి, తెలుగు వాళ్ళు గెలిస్తే ఏంటి, కన్నడ వాళ్ళు గెలిస్తే ఏంటి, మీరు ఎందుకు బ్రదర్ ప్రాంతీయతత్వం చూపిస్తున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి నేను 2 చక్కటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటున్నా. మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో డెవలప్మెంట్లో ఉన్న గుజరాత్ కావచ్చు, అలాగే డెవలప్మెంట్లో దూసుకుపోతున్న తమిళనాడు వాళ్ళు కావచ్చు, వాళ్ళు కేవలం స్టేట్ ఫేవరిజంతోనే వాళ్ళు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని నేనంట. అది ఎలాగో తెలుసా? తమిళనాడు వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అలాగే ఎవరైనా వాళ్ళు ఎవరైనా వెనకబడి ఉన్నారంటే వెనక నుంచి సపోర్ట్ చేసి మరి వాళ్ళు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సో దీన్నే అంటారు స్టేట్ ఫేవరిజం అని. ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఖాళీగా ఉందంటే డెఫినెట్గా వాళ్ళతోనే వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మన రాష్ట్రం నుంచి వచ్చి దానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళని తీసుకొచ్చి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయరు. దట్ ఈజ్ స్టేట్ ఫేవరిజం. అది ఉండాలనే నేనంట. ఆ స్టేట్ ఫేవరిజం ప్రతి ఒక్కరిలో ఉండాలనే అంట. అలాగే రెండో ఎగ్జాంపుల్కి వస్తే మన ఇండియాలో డెవలప్మెంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న స్టేట్ గుజరాత్. అదే స్టేట్ నుంచి మన ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా అదే స్టేట్ నుంచి ఉన్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఉదయ్ కోటక్ బాగా డెవలప్ అవుతున్నాడంటే వెనక నుంచి అజీజ్ ప్రేమ్జీ గారు వచ్చి అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేయడు, అతనికంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే అజీజ్ ప్రేమ్జీ ముందుకు వెళ్తున్నాడంటే అతని వెనకాలే యుఎన్ మెహతా వచ్చి అతని కాలు పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేయడు, అతనికంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే యుఎన్ మెహతా ముందుకు వెళ్తున్నాడంటే అతన్ని వెనక నుంచి వెన్నుపోటు పడవడానికి గౌతమ్ అదాని రెడీగా ఉండడు, అతనికంటే ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే గౌతమ్ అదాని ముందుకు వెళ్తున్నాడంటే అతన్ని నారబెట్టి కిందికి తొక్కేయడానికి, పేక విసికేయడానికి అంబానీ సిద్ధంగా ఉండడు, అతనికంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే వీళ్ళందరూ ఒకరినొకరు ఎక్కడ తొక్కేసుకోవడానికి ప్రయత్నం చేయరు. దట్ ఈజ్ స్టేట్ ఫేవరిజం. వీళ్ళందరూ కలిసి ఎవరిని తొక్కేస్తారో తెలుసా? మిగతా స్టేట్లలో ఎవరైనా సరే వీళ్ళ మీదకి వీళ్ళతో పోటీకి వచ్చారనుకోండి, వాళ్ళని తొక్కేస్తారు. అందుకే వీళ్ళే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఒకరికొకరు హానే చేసుకోరు. దట్ ఈజ్ స్టేట్ ఫేవరిజం. ఇంకొకటి, ఆ క్వశ్చన్ రైట్ చేస్తున్న వాళ్ళకి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. మన స్టేట్ ఏర్పడిందే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందే ఒక స్టేట్ ఫేవరిజంతో, ఒక ప్రాంతీయ తత్వంతో, ఒక భాష ప్రాతిపదికన. మేధావులందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి.